ఈ డిబేట్లో పాల్గొంటున్నారు మనతో పాటు విశ్వేశ్వర్ రెడ్డి, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్, డీసీ నుంచి మనకి ఇక్కడికి వచ్చారు. లకీలీ ఈ డిబేట్లో ఆయన మనం ఇన్వాల్వ్ చేసాం. నెక్స్ట్ డైరెక్టర్ ఐఏఈసీ కన్సల్టెన్సీ, హైదరాబాద్ నారాయణగూడ నుంచి వచ్చారు, శేఖర్ బిఎస్. ఈయనకి 11 బ్రాంచెస్ ఉన్నాయి, నారాయణగూడలో వాళ్ళ హెడ్ ఆఫీస్ ఉంది. నెక్స్ట్ రాహుల్ వి రెడ్డి, ఇమిగ్రేషన్ అటార్నీ, అమెరికా టెక్సస్లో ఉంటారు. థ్యాంక్ యూ రాహుల్ గారు జాయిన్ అయినందుకు. అలాగే డాక్టర్ మణి పవిత్ర, పరిచయం చేయాల్సిన అవసరం లేదు, మన వన్ ఆఫ్ ది ఎలైట్ ప్యానలిస్ట్లో అనేక సందర్భాల్లో ఆమె మనతో పాటు జాయిన్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ జనితా రెడ్డి, ఈమె కూడా ఇమిగ్రేషన్ అటార్నీ, అమెరికా నుంచి వచ్చారు, డీసీ నుంచి. అలాగే ఫైనల్గా అంబర్పేట నుంచి ఒక పేరెంట్, వాళ్ళ పాప ఆల్రెడీ శాన్ ఫ్రాన్సిస్కోలో ఎడ్యుకేషన్ నిమిత్తం వెళ్ళారు. జాబ్ చేస్తున్నారా నిరంజన్ గారు? లేదండి, చదువుకోవడానికి వెళ్ళారు నిరంజన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ఇవాల్టి ఈ అవసరమా అమెరికా డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. వాళ్ళతో పాటు కొంతమంది స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ సైతం ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు. ఓకే, వీళ్ళతో చర్చించడానికంటే ముందుగా, ఏ దేశ వేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని అంటూ ఉంటాం. ఈ మాటను నిజం చేసిన వాళ్ళెందరో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలకు సారథులుగా, రాజకీయ నేతలుగా, అగ్రరాజ్యాన్ని అన్ని రంగాల్లో అగ్రపదంలో రాణిస్తున్నారు మన భారతీయులు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరి ఆ రెండో వైపు జరుగుతున్నదేమిటి? కంటి నిండా కన్నీళ్లు, కాళ్లకు సంకెళ్ళు. ఈ విచలిత దృశ్యాలకు కారణాలేంటి? భారతీయ విద్యార్థుల ఈ దుస్థితికి కారకులెవరు? స్వదేశంలో అపారమైన అవకాశాలున్నా సరే యువతలో అగ్రరాజ్యంపై క్రేజ్ పెరుగుతోంది. డాలర్ కలలు అక్కడ చదివితేనే భవిత, అదే భూతల స్వర్గమనే భ్రమలే ఈ బేడేలకు కారణమా? ఈ తిప్పల కోసమేనా అప్పులు చేసి మరీ పిల్లలను అమెరికా పంపేది? అమెరికా పోవటానికి మేము 2 ఎకరాల పొలం అమ్మినాం. అప్పుడు ప్రెస్టేజీ, ఇప్పుడు ఫ్రస్ట్రేషన్. అవసరమా అమెరికా? మా పిల్లలకి ఇప్పుడు పార్ట్ టైం లేదు, మేము ఈ నుంచి పంపించాలన్నా పంపించే స్థాయిలో లేము. ఈ కాలంలో సంకెళ్ళ ముమ్మాటికి అమానవీయమే. కానీ అక్రమ వలసలు నేరమనే మరో కోణాన్ని కూడా చూడాలిగా. గారెలు తిన్నంత ఈజీగా గాడిద ధరలో చొరబాటు సమర్థనీయమా? డాలర్ డ్రీమ్స్ అంటూ డంకీ రూట్లో వెళ్లి ఇప్పుడు కాళ్లకు సంకెళ్ళు అని గుండెలు బాదుకోవడం దేనికని? అవసరమా అమెరికా?